చాలా ఫాస్ట్‌గా ముందుకెళ్తున్న ఈ మోడర్న్ ప్రపంచంలో మీరు మీ బెస్ట్ చేస్తున్నా, నాకు టైం లేదు, అందరూ ముందుకెళ్తున్నారు, నేను వెనకబడిపోయాను అనే ఫీలింగ్ కలిగిందా? అలాంటి ఫీలింగ్ కూడా ఒక పేరుంది. దాని పేరు టైమ్ యాంగ్జైటీ. నేను కూడా అప్పుడప్పుడు ఇది ఫేస్ చేస్తూ ఉంటాను. అలానే ఈ రోజుల్లో అంతా హడావిడి, బిజీ ఏదో రష్‌లో ఉంటున్నా గూడా ఎవరిలోనూ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లేదు. ఈ ఉరుకుల పరుగుల లైఫ్‌లో కొంచెం స్లో డౌన్ అవ్వడానికి, కూల్‌గా ఉండడానికి, లైఫ్‌లో హ్యాపీనెస్‌ని ఫీల్ అవ్వడానికి హెల్ప్ అయ్యే 3 పవర్‌ఫుల్ ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం. మీరు లైఫ్‌లో ప్రశాంతంగా ఇంపార్టెంట్ విషయాల మీద ఫోకస్ పెట్టడానికి, మీ లైఫ్ పట్ల తృప్తిగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఛానల్ గురించి కూడా ఒక చిన్న అప్డేట్ కూడా ఇవ్వబోతున్నాను వీడియో షెడ్యూల్ గురించి. సో వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్‌కు స్వాగతం. ఫస్ట్ విషయం ఏంటంటే టైమ్ యాంగ్జైటీ. టైమ్ యాంగ్జైటీ అంటే ఎప్పుడూ టైం లేదు, చేయాల్సింది చాలా ఉంది అనే రష్‌లో ఉండడం, మనం ఏం సాధించట్లేదు అనే గిల్టీ ఫీలింగ్, అందరూ ఫాస్ట్‌గా ముందుకెళ్తున్నారు, జాబ్‌తో పాటు బిజినెస్‌లు చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు అనుకోవడం. నేను కూడా ఇది అప్పుడప్పుడు ఫేస్ చేస్తూ ఉంటాను. వీడియో ఫినిష్ అవ్వాలి అనుకున్న టైంకి చేయలేకపోతే డిసప్పాయింట్ అవ్వడం, రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఎడిటింగ్ చేసేస్తే అయిపోయేది అని ఆలోచించడం లాంటివి. ప్రొడక్టివ్‌గా పని చేసుకోవడం, స్పీడ్‌గా పని చేయడం, డబ్బులు సంపాదించడం, సక్సెస్ అవ్వడం, లైఫ్‌లో ఎదగడంలో తప్పు లేదు. కానీ లైఫ్‌లో రెస్ట్, ఇంట్లో వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, మన హెల్త్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, చిన్న ఆనందాల్ని ఆస్వాదించడం, ఇలాంటి వాటికి టైం స్పెండ్ చేయలేకపోతే ఎంత సక్సెస్ అయినా, ఎంత డబ్బు సంపాదించినా వేస్టే కదా! గ్రీక్‌లో టైంని 2 రకాలుగా చూస్తారంట. ఒకటి క్రోనోస్, అంటే మన క్లాక్ టైం, నిమిషాలు, గంటలు, డెడ్ లైన్స్, మండే 11కి మీటింగ్, నైట్ 8 కల్లా ఫినిష్ చేయాలి, అలాంటి టైం అనమాట. ఇంకోటి కైరోస్, అంటే ఈవెంట్ టైం, మనం ఫీల్ అయిన టైం. ఆ క్షణం నాకు చాలా మంచిగా అనిపించింది, అప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను, అలాంటి మూమెంట్స్ అనమాట. మనం మన పిల్లలతో ఆడుతూ టైమే మర్చిపోతాము, అది కైరోస్. ఫ్రెండ్తో కబుర్లు చెప్తూ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయడం కైరోస్. వాకింగ్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేయడం కైరోస్. మనం ఎప్పుడూ లైఫ్ని క్రోనోస్గా చూసామనుకోండి, ఇంకా టైం అయిపోయింది, డెడ్ లైన్ వచ్చేసింది అని, అప్పుడు మనం టైం యాంగ్జైటీ ఫీల్ అవుతాం. కైరోస్ని మనం ఎక్కువ లైఫ్లో యాడ్ చేసుకుంటే మీనింగ్ఫుల్గా, ప్రశాంతంగా అనిపిస్తుంది. క్రోనోస్ మన లైఫ్ని ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తే, కైరోస్ మన లైఫ్ని మీనింగ్ఫుల్గా గడపడానికి హెల్ప్ చేస్తుంది. 7:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి అనేది క్రోనోస్ అయితే, ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా మాట్లాడుకుంటూ భోజనం చేయడం కైరోస్. ఈ రోజుల్లో అందరూ క్రోనోస్ మీదే ఫోకస్ చేసి ఎప్పుడు బిజీగా గడుపుతున్నారు. కైరోస్ మీద కూడా ఫోకస్ చేస్తే లైఫ్ రన్నింగ్ రేస్లా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బై ద వే, ఇక్కడ నేను చేపల పులుసు చేశాను నెల్లూరు స్టైల్లో. అయితే ఈ యుటెన్సిల్ గురించి చెప్పాలి. జనరల్గా స్టీల్లో మనకు అంత పెద్ద సైజువి దొరకవు కదా, అది ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్లో. అయితే ఇది ఇండస్ వ్యాలీలో కొత్తగా వచ్చింది. దీనిలో సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది అన్నిటికంటే పెద్దది, 6.5 లీటర్స్ సైజు. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కర్రీస్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అసలు ఫిష్ పులుసుకి అయితే చాలా బాగుందన్నమాట వెడల్పుగా. ఇది ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మందంగా కూడా ఉంది. ఇండస్ వ్యాలీలో మంచి క్వాలిటీ స్టీల్ యుటెన్సిల్స్, ఐరన్ అండ్ క్యాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్ ఉన్నాయి. మీరు కొనాలి అనుకుంటే స్వప్న అనే కోడ్ యూజ్ చేస్తే 12% డిస్కౌంట్ లభిస్తుంది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ పాయింట్, అవుట్కమ్ని కంటే ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. జనరల్గా మనం ఈ పని అయిపోవాలి అని పుష్ చేసుకుంటాం, కానీ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయలేకపోతే పని పూర్తి చేయడం అంత ఈజీ కాదు. రిజల్ట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తే స్ట్రెస్, కంపారిజన్స్, డిసప్పాయింట్మెంట్స్ లాంటివి తప్పవు. అదే జర్నీని కూడా ఎంజాయ్ చేస్తే ఆ అలసట ఉండదు. నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నానా లేదా అని ఎవరికి వారు క్వశ్చన్ చేసుకోవాలి. ప్రతిసారి అలా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఇష్టమైన పనిలో కూడా కొన్నిసార్లు ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ఓవరాల్గా ఆ పని మనకి మీనింగ్ఫుల్గా ఉందా లేదా, సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. పని మీనింగ్ఫుల్గా అనిపించకపోతే అస్సలు చేయబుద్ధి కాదు. ఈ వర్కౌట్ ఫినిష్ చేయాలి అనే కంటే బాడీని ఎలా కదపగలుపుతున్నాము అని ఫోకస్ చేయడం, మ్యూజిక్ని ఫీల్ అవ్వడం, స్ట్రెచ్ చేసినప్పుడు మజిల్ రిలాక్స్ అవ్వడాన్ని గమనించడం, ఇవి ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం. హడావుడిగా వంట చేస్తూ ఏంటో ఈ పని అనుకునే కంటే, ఆ స్మెల్ని ఎంజాయ్ చేస్తూ మన ఫ్యామిలీకి మంచి ఫుడ్ చేస్తున్నాము అనుకుని చేస్తే ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసినట్టే. నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా ప్రాసెస్ని ఎంజాయ్ చేయడానికి చూస్తాను. స్క్రిప్టింగ్, ఎడిటింగ్ లాంటివి. కొన్ని వీడియోస్కి వ్యూస్ ఎలా వచ్చినా సరే, ఆ చేసే ప్రాసెస్సే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది.
మనము ఎన్ని గోల్స్, మైల్ స్టోన్స్ రీచ్ అయినా వాటికి ఎక్సైట్మెంట్ 2-3 రోజులే ఉంటుంది. తిరిగి వాటికి సంబంధించిన రొటీన్ పనులు మనం కంటిన్యూ చేయాల్సిందే. ఒక్కోసారి ఈ ప్రాసెస్ అనేది, దానికి సంబంధించిన రొటీన్ అనేది బోరింగ్‌గా కూడా ఉండొచ్చు. అయినా దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మార్చుకుంటూ ఎంజాయ్ చేయగలిగితేనే హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతాము. అండ్ ఎంత ఎంజాయ్ చేద్దామని చూసినా ఎప్పటికీ ఆ ప్రాసెస్ మీనింగ్‌ఫుల్‌గా అనిపించకపోతే నిజంగా నేను ఇది కోరుకుంటున్నానా? నా వాల్యూస్‌కి తగ్గట్టు ఉందా? అని ఆలోచించుకోవాలి. నెక్స్ట్, మన సక్సెస్‌ని, హ్యాపీనెస్‌ని మనమే డిఫైన్ చేసుకోవాలి. జనరల్‌గా మనం ప్రపంచం ఫాలో అయ్యే ట్రెండ్‌ని బట్టో, పాపులర్ అయిన వాళ్ళు, డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళను సక్సెస్ అయ్యారు అంటాం. కానీ సక్సెస్ అంటే ఇది, హ్యాపీనెస్ అంటే ఇది అని ఎవరు ఇంకొకరికి డిఫైన్ చేయలేరు. ఎవరిది వారు డిఫైన్ చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏదో ఒక దాని వెనుక పరిగెట్టే ప్రతి ఒక్కరం ఒకసారి ఆగి అసలు నాకు కావాల్సిన సక్సెస్, నాకు కావాల్సిన హ్యాపీనెస్ ఏంటి అని క్వశ్చన్ వేసుకోవాలేమో. ఇతరులని ఆనంద పెట్టేవి మనల్ని ఆనంద పెట్టకపోవచ్చు. ఇతరులకి గొప్ప అనిపించేవి మనకి గొప్పగా అనిపించకపోవచ్చు. కొంతమందికి పీస్ఫుల్‌గా రొటీన్స్ ఫాలో అవ్వడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇల్లు నీట్‌గా సర్దుకోవడం కూడా సక్సెస్ అవ్వచ్చు. అందరికీ గొప్ప అనిపించకపోయినా. ఇంకొంతమందికి బయటకెళ్ళి ఏదో సాధించడం సక్సెస్ అవ్వచ్చు. కొంతమందికి 2 బ్యాలెన్స్ చేసుకోవడం సక్సెస్ అవ్వచ్చు. ఇదివరకు మన చుట్టూ ఉన్న వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్‌తో కలిపి ఒక 50 మందితో కంపారిజన్ ఉండేదేమో. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చాలా మందిని చూస్తున్నాము. మనకంటే చిన్నవాళ్ళు చాలా సాధించేయడం, ఫిట్ అవ్వడం, ఇంకా మనకంటే పెద్దవాళ్ళు కూడా ఏదో ఒకటి చేయడం, ఇలా రకరకాల సిట్యుయేషన్స్ అండ్ కంపారిజన్స్. ఇది ఎవరి లెవెల్స్‌లో వాళ్ళు అందరూ ఫేస్ చేస్తుందే. ఈవెన్ బిలియనియర్స్ కూడా మిగతా బిలియనియర్స్‌తో కంపారిజన్స్ ఉంటాయి. సో ఆ కంపారిజన్స్‌లో నిజంగా మనకేది హ్యాపీనెస్‌ని ఇస్తుంది అని ఆలోచించుకోవడం మర్చిపోతున్నాము. నాకు ఒక్కోసారి ఆలోచనలు వస్తాయి. నా బీటెక్ ఫ్రెండ్స్ కొంతమంది హ్యాపీగా జాబ్ చేసుకుంటూ డాలర్స్‌లో, లక్షల్లో సంపాదిస్తున్నారు అని అనిపిస్తుంది. లేదంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతున్నాయో అని అనిపిస్తుంది. ఇంకా ఏదో చేయాలి, ఫాస్ట్‌గా గ్రో చేయాలి అనే థాట్స్ వస్తూ ఉంటాయి. కానీ నా ఎక్స్‌పీరియన్స్ వేరు, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వేరు, వాళ్ళ సిట్యుయేషన్ వేరు, నా సిట్యుయేషన్ వేరు. ఎవరిది వాళ్ళది యూనిక్ ఎక్స్‌పీరియన్స్ అండ్ సిట్యుయేషన్స్. సో మనం ప్రాసెస్ ఎంజాయ్ చేస్తున్నామా, మనం అనుకున్నట్టు చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. సో మన హ్యాపీనెస్ అండ్ మన సక్సెస్‌ని మనమే డిఫైన్ చేసుకోవాలి. వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళు పాపులర్ అయ్యారు అని ఎవరి లైఫ్‌ని కాపీ చేయాల్సిన అవసరం లేదు. లక్షలు సంపాదిస్తూ ఎప్పుడు స్ట్రెస్‌లో ఉండే ఒక అమ్మాయి, కానీ వాళ్ళ పనమ్మాయి సంపాదించుకునే తక్కువే కానీ చేసే పనిని హ్యాపీగా చేసుకుని ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో ఎవరు హ్యాపీ, ఎవరు సక్సెస్ఫుల్ అంటే ఎవరికి వారు ఇచ్చుకునే డెఫినేషన్ని బట్టి ఉంటుంది. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఇకపోతే ఛానల్ గురించి ఒక అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా. అదేంటంటే బేసికల్లీ ఒక్కొక్కసారి నాకు వీడియోస్ చేయడానికి 1 వీక్ సరిపోవట్లేదనమాట. అంటే కొన్ని టాపిక్స్ అనుకున్న తర్వాత వాటి గురించి ఆలోచించి ఎలా ప్రజెంట్ చేయాలి ఇవన్నీ ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. సో ఒకటి ఫిక్స్ అయ్యేసరికి కొంచెం టైం ఎక్కువ అయిపోవడం, ఆ తర్వాత వీకెండ్‌లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి రావడం, ఇలా కొంచెం స్ట్రెస్ అవుతుందనమాట. అలానే ఒక్కొక్కసారి కొన్ని టాపిక్స్ డీప్‌గా చెప్పాలి అని అనుకున్నప్పుడు, బుక్స్ నుంచి తెలుసుకున్నవి చెప్పాలనుకున్నప్పుడు నేను బుక్ ఆల్రెడీ ఒకసారి చదువుతాను. మళ్ళీ వీడియో చేసే ముందు ఇంకొకసారి అంటే ఏ పాయింట్స్ మీకు చెప్పాలి, మీకు అర్థమయ్యేలాగా ఎలా బ్రేక్ డౌన్ చేయాలి, ఎలా సింప్లిఫై చేయాలి, ఇవన్నీ ఆలోచించడానికి కూడా ఒక్కోసారి టైం పడుతుంది. అండ్ ఒక్కొక్కసారి కొన్ని ఎక్స్ట్రా పనులు పడుతూ ఉంటాయి ఇంట్లో. ఒక్కోసారి షాపింగ్‌కి వెళ్ళడమో, లేకపోతే ఇంటికి ఎవరైనా రావడమో, మేము ఎక్కడికైనా వెళ్ళడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ వీడియోస్‌కి టైం తగ్గిపోతుందనమాట. ఇంకా లాస్ట్ మినిట్‌లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ మండే వీడియో పెట్టాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోయి ఒక్కొక్కసారి కొన్ని అర్జెంట్ కాని పనులు పోస్ట్‌పోన్ చేయడం, అండ్ నేను కొన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను వాటిని కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఈ ఛానల్ పరంగా కూడా నాకు కొన్ని చేయాలన్న ఐడియాస్ ఉన్నాయన్నమాట. సో వాటి గురించి ఆలోచించడానికి కూడా నాకు అసలు టైం దొరకట్లేదు. అండ్ అలానే మీరు కూడా షార్ట్స్‌గా పెట్టండి కొన్ని వీడియోస్ అలా అడుగుతూ ఉంటారు. సో షార్ట్ వీడియోస్ నాకు ఎక్కువ పెట్టాలని ఉన్నా కానీ మళ్ళీ వాటి మీద టైం స్పెండ్ చేస్తే ఇదెక్కడ లేట్ అయిపోతుందో అని చెప్పి ఒక్కొక్కసారి అవి కూడా పక్కన పెట్టేసి ఇంకా అంతా దీని మీదే ఉంటుందన్నమాట నా మైండ్ అంతా. ఈవెన్ కొత్తగా ఏమన్నా థింక్ చేయాలన్నా ఆ టైం అనేది తగ్గిపోతుంది. అండ్ ఇది వరకు కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా టైం సరిపోనప్పుడు ఒక్కొక్కసారి నైట్ కూర్చొని కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇప్పుడైతే నేను చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను అనమాట. నా నిద్ర విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫైనల్‌గా నేను ఏం డిసైడ్ అయ్యానంటే మంత్‌లో ఎవ్రీ ఫస్ట్ మండే అండ్ థర్డ్ మండే ఒక టాపిక్ మీద ఒక లాంగ్ వీడియో అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పెడతాను. బట్ మిగతా సెకండ్ మండే అండ్ ఫోర్త్ మండే, కొన్నిసార్లు ఫిఫ్త్ మండే కూడా ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తాను అంటే ఏదన్నా
చిన్న వీడియో అంటే నేను ఆ వారంలో ఏదన్నా దేని గురించైనా తెలుసుకుంటే దాని గురించి ఒక ఐడియా ఇస్తూ ఒక చిన్న వీడియో, లేకపోతే ఒక్కోసారి సబ్స్క్రైబర్స్ వాళ్ళ సిచ్యుయేషన్స్ చెప్పి సజెషన్స్ అడుగుతూ ఉంటారు. అన్నిటికీ నేను సలహా ఇవ్వలేను. బట్ ఏదన్నా ఎక్కువ మంది కామన్గా అడుగుతున్నారు, నేను ఏదైనా చెప్పగలను అనుకుంటే దాని గురించి ఏదైనా వీడియో పెట్టడం, అలా ఏదైనా కొంచెం లైటర్ వీడియో అండ్ చిన్న వీడియో పెడదాం అనుకుంటున్నా 2nd and 4th మండేస్లో అనమాట. ఒకవేళ కుదరకపోతే ఏమీ పెట్టకుండా కూడా ఉండొచ్చు. అండ్ ఒకవేళ నేను ఏదైనా పెడదాం అనుకునేది అది లాంగ్ వీడియో కూడా అవ్వచ్చు. బేసికలీ నేను తక్కువ ఎఫర్ట్స్తో చేసే విధమైన వీడియోస్ ఈ 2nd, 4th మండేస్లో పెడతాను. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఇప్పుడు వరకు నేను ఎలా చేస్తున్నాను, ఎవ్రీ మండే పెడుతున్నాను, అలాంటి వీడియోస్ అయితే 1st and 3rd మండేస్లో పెడదామని అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే నాకు ఆ వీడియోకి మంచి టైం దొరుకుతుంది. ఇంకా మధ్యలో షార్ట్స్ పెట్టచ్చు, నా పనులు నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఓవరాల్గా నేను ఈ ప్రాసెస్ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా. సో అలా డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా ఈ డెసిషన్ ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటున్నా, మళ్ళీ ఎందుకో అంటే అందరూ మండేకి అలవాటు అయిపోయారు కదా, మళ్ళీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినట్టు ఉంటుంది, నేను కూడా చాలా డిసప్పాయింట్ అవుతాను, నాకు ఇలా అలవాటు అయిపోయింది అని చాలా ఆలోచించాను అనమాట. బట్ ఫైనల్లీ లేదు, ఈ డెసిషన్ ఇంకా తీసుకోవాలని అనిపించింది. ఇట్స్ నాకు మంచిది, మీకు మంచిది, అన్ని విధాలా ఇది మంచిది అని ఫిక్స్ అయ్యాను. సో ఎవ్రీ మండే మీరు ఛానల్ చెక్ చేయొచ్చు. బట్ నేను చెప్పేది అయితే 1st and 3rd మండే పక్కాగా ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఉంటుంది. అండ్ మిగతా మండేస్లో ఏంటంటే కొంచెం చిన్న వీడియోస్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి పెద్ద వీడియోస్ ఉండొచ్చు, కొన్నిసార్లు పెట్టలేకపోవచ్చు. లైక్ ఆప్షనల్గా కన్సిడర్ చేయండి ఆ మండేస్ మాత్రం. అండ్ మీ సపోర్ట్ మాత్రం నాకు ఖచ్చితంగా ఇవ్వండి. నన్ను ఒక కంటెంట్ క్రియేటర్లా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్గా చూసి అర్థం చేసుకుంటారు. అండ్ ఇప్పటివరకు మీరు ఇస్తున్న లవ్ అండ్ సపోర్ట్ని అలానే కంటిన్యూ చేస్తారు అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. నా ఈ డెసిషన్ గురించి మీ ఒపీనియన్స్ కామెంట్స్లో చెప్పచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పిన 3 పాయింట్స్ గురించి కూడా మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలానే ఎవరైనా కనుక బాగా అలసిపోయి ఏంటి లైఫ్ ఎప్పుడు పరుగులు పెడుతున్నట్టు అనిపిస్తుంది, ఒక బ్రేక్ తీసుకోవాలి, లేకపోతే వేరే చిన్న చిన్న విషయాలను కూడా ఎంజాయ్ చేయడానికి టైం ఉండట్లేదు అని ఇలాంటి సిచ్యుయేషన్లు కనుక మీరుంటే తప్పకుండా ఆ బ్రేక్ అనేది తీసుకోండి. బికాజ్ మనం ఎంత సాధించి ఏం లాభం, మనకి నచ్చిన విషయాలు, నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అలాంటివి కూడా ఉండాలి కదా లైఫ్లో. సో తప్పకుండా బ్రేక్ తీసుకోండి. అండ్ నేను ఈ మధ్య చూస్తున్నాను కొంతమంది యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటున్నారు అనౌన్స్ చేసి. సో ఇది చాలా మంచి విషయం. అంటే బ్రేక్స్ తీసుకోవడం అనేది నార్మల్ అనే ఫీలింగ్ అందరికీ కలగడం మంచిది. సో అవసరమైతే బ్రేక్స్ తీసుకోండి, కొంచెం స్లో డౌన్ అవ్వండి. పెద్ద నష్టపోయేదంటూ ఏమీ లేదు, మనం ఈ భూమి మీద నుంచి తీసుకెళ్లేదంటూ ఏమీ ఉండదు కాబట్టి. సో ఆలోచించండి. సో అదనమాట నేను చెప్పాలనుకున్న విషయం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఏదైనా పని చెయ్యాలి అనిపించకపోతే దాన్ని మరీ సీరియస్గా చూడకుండా ఒక స్మైల్తో సిన్సియర్గా చేయడానికి ప్రయత్నించండి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.